బంగ్లాదేశ్లోని దేశద్రోహులతో చేతులు కలిపి అమెరికా దగ్గర నుంచి ఏదైతే సోరోస్ గ్రూప్ ఇచ్చిన ఆర్థిక సహాయంతో అక్కడున్న యువతని రెచ్చగొట్టి అసాంఘిక శక్తులుగా మార్చి చివరికి బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చి షేక్ హసీనా పారిపోయేలా చేసి అక్కడ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నటువంటి వాడి వెనకాల యుఎస్ఏడ్ ఏమో డబ్బులైతే తెర వెనకాల చైనా ఉందని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు వాడు తాజాగా అమెరికాలో చేసినటువంటి ప్రసంగం అనాలా, లేకపోతే విదేశాల్లో చేసిన ప్రసంగం అనాలా, విదేశస్తులతో చేసిన ప్రసంగం అనాలా, ఏదైనా పక్కన పెడితే వాడిప్పుడు అసలు విషయాన్ని కక్కాడు. చైనాకి చెప్తున్నాడు వాడు ఏమనంటే, ఈశాన్య రాష్ట్రాలు ఏదైతే ఇండియాలో ఉన్నాయో ఈ ఈశాన్య రాష్ట్రాలకి సముద్రపు కనెక్టివిటీ లేదు, బంగ్లాదేశ్కి సముద్రపు కనెక్టివిటీ ఉంది. అంటే బంగ్లాదేశ్ని ఈ ఈశాన్య రాష్ట్రాలని కలిపి చైనాని పరిపాలించుకోమని పరోక్షంగా చెప్తున్నాడు. లేదా ఆ రాష్ట్రాలను విడదీసి తీసుకొచ్చి, ఎందుకంటే అది చైనా క్లెయిమ్ చేస్తున్నది కాబట్టి అవి తీసుకొచ్చి బంగ్లాదేశ్కి ఇవ్వమని. ఇప్పటిదాకా పాకిస్తాన్ భారత్ని కబ్జా చేయాలి, కాశ్మీర్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు బంగ్లాదేశ్కి కబ్జాకి ఒక దారి చెప్తున్నాడు అనమాట వాడు. ఈ 7 రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించింది అన్నటువంటి, తద్వారా చైనాని రెచ్చగొడుతున్నాడు. చైనాని వాడుకునే ఆల్రెడీ చైనా సహకారం ఉంది వాడికి. అసలు ఇంటెన్షన్ చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ నరేంద్ర మోడీ అనే ఆయన ఉన్నాడు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి దేశద్రోహ కార్యకలాపాలను చేసేవాళ్ళని ఎక్కడికక్కడ తొక్కి నార తీస్తోంది. అలాగే చైనా లాంటి వాడు మోడీ ఉండగా ఇలాంటి ఓవర్ యాక్షన్ చేసేందుకు సిద్ధంగా లేడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది.